పార్క్ నిశ్శబ్దంగా ఉంది. నేల్ అంతా రాలిపోయిన ఆకులు చెల్లాచెదురుగా ఉన్నాయి. జెస్సికా మరియు సామ్ ఇద్దరు 20ల మధ్యలో ఉన్నారు. ఒక బెంచ్ మీద కూర్చున్నారు. చిన్నప్పటి నుండి వారు మంచి స్నేహితులు. కాని వారి మధ్య ఉద్రిక్త వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు నాకు చెప్పలేదని నేను ఇంక నమ్మలేకపోతున్నానే. అది పెద్ద విషయం అని నేను అనుకోలేదు. తప్పునా? నాకు తెలియకుండా నా ఎక్స్తో డేటింగ్ చేయడం కేవలం ఒక తప్పు అని అనుకుంటున్నావా? అలాంటిదేమీ లేదు. నేను నిన్ను బాధ పెట్టాలి అనుకోలేదు. మేము విడిపోయాము. మరియు అది సమరకం కాదు సామ్. మనం ప్రతిదీ పంచుకున్నాము మరియు నువ్వు దాన్ని నాకు దాచిపెట్టా. స్నేహితుడిగా నిన్ను కోల్పోకూడదని అనుకున్నాను. ఇది క్లిష్టంగా ఉంది మరియు నువ్వు చివరికి అర్పణ చేసుకుంటావని అనుకున్నాను. ఏమిటి అర్థం చేసేస్ లెలెక్స్లహింగని? నువ్వు ఎవరిని కనుగొనలేనప్పుడు నేను నీకు ఆప్షన్ అని. అది సరికాదు. నాకు నువ్వు అయిన విలువ నీకు తెలుసు. నిజంగానా? ఎందుకంటే ఇప్పుడు నాకు కనిపిస్తుంది నన్ను మోసం చేసిన వ్యక్తి మాత్రమే. నేను నిన్ను మళ్ళీ ఎలా నమ్మగలను? సామ్ బాధగా కనిపిస్తున్నాడు. అతని ముఖంలో చింత మరియు నిరాశ కనిపిస్తున్నాయి. నేను దీన్ని కోరుకోలేదు. నేను నిన్ను ఎప్పుడూ బాధ పెట్టాలని అనుకోలేదు. కానీ నువ్వు బాధ పెట్టావు. మరి ఎప్పుడు నాకు సమయం కావాలి. దీన్ని నేను మర్చిపోగలను లేదో నాకు తెలియదు. జెస్సికా నెమ్మదిగా నడుస్తూ వెళ్ళిపోతుంది. ఆమె అడుగులు బరువెక్కడం కనిపిస్తోంది. సామ్ ఆమె వెళ్ళిపోవడం చూస్తున్నాడు. అతని ముఖంలో తీర విచారం. జెస్, నాతో మాట్లాడు. మనం దీనిని పరిష్కరించుకోవచ్చు. నాకు సమయం కావాలి సామ్. బహుశా ఒకరోజు మనం దీనిని పరికరించుకోగలం. కానీ ఇప్పుడు జెస్సికా పార్క్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. సామ్ని ఒంటరిగా వదిలి అతను తన ఆలోచనల్లో మునిగిపోయి బెంచ్ మీద వెనక్కి వాలి నేల వైపు చూస్తున్నాడు.